రాజమండ్రిలో జనసేన సాధక్ ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ నేతలు పాల్గొన్నారు. జనసేన కార్యకర్తలు గట్టిగా పోరాటం చేయాలంటూ పిలుపునిచ్చారు. ఇక అన్ని మతాలు చట్టాలను గౌరవించాలంటూ కూడా జనసేన అధినేత అన్నారు. రాజమండ్రి జైలు దగ్గర తమ నిర్ణయాన్ని ప్రకటించారని, తన నమ్మకం 1000 కోట్ల పెట్టుబడికి కారణమైందని పవన్ కళ్యాణ్ అన్నారు. ఇక చంద్రబాబు జైలుకు వెళ్ళినప్పుడు పార్టీని విస్తరించాలని కొందరు అన్నారని, తన వ్యక్తిగత ఎదుగుదల కంటే రాష్ట్ర ప్రయోజనం ముఖ్యమంటూ కూడా భావించినట్టుగా పవన్ కళ్యాణ్ తెలియజేశారు. ఇక 12 ఏళ్లుగా సాధకుడిగా పోరాటం చేశానంటూ కూడా పవన్ కళ్యాణ్ చెప్పారు. ప్రొఫెసర్ నాగేశ్వర్ పొరపాటున మాట్లాడారని, కొందరు భక్తులు అసత్య ప్రచారం చేస్తున్నారంటూ కూడా పవన్ కళ్యాణ్ ఫైర్ అయ్యారు. ఇక సోషల్ మీడియా వేదికగా ఇలాంటి చర్యలకు పాల్పడితే గనక కఠిన చర్యలు తప్పవంటూ కూడా పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. ఒక శిల్పాన్ని మలిచినట్టు మలిచింది కాలం మిమ్మల్ని. 12 సంవత్సరాలు నేను నిలబడ్డాను కాబట్టి, మీరు నిక్కచ్చిగా బలంగా నిలబడ్డాను కాబట్టి మిమ్మల్ని మీరు షేప్ చేసుకున్నారు. ఈరోజు చెప్తున్నాను, దిస్ ఈజ్ ద టైమ్ టు షేప్ జనసేనాస్ ఫ్యూచర్, జనసేనాస్ డెస్టినీ. అందుకే నేను పొద్దున్న లేకగానే ఒక ఆలోచన వచ్చింది. ఏం చెప్పాలి, వస్తే కూర్చోబెట్టి అంటే ఏదో నాకు సభ పెట్టినప్పుడు కూర్చోబెట్టి నాకు నిద్ర పడదు. నాకు మా వాళ్ళందరూ వస్తారు, ఏం మాట్లాడాలి, ఏం చెప్పాలి వీళ్ళకి అని అనుకున్నప్పుడు నాకు అనిపించింది, ఎందుకు ఉద్యమని పేరు పెట్టాను, ఎందుకు సాధక్ అనే పేరు పెట్టాను, ఎందుకు ప్రధాత అనే పేరు పెట్టాను అంటే, పేర్లు అనేది రిలవెంట్, ఏదో పేర్లు పెట్టుకోవచ్చు. అది నేను అనిపించింది, అది నా జీవితంలో భాగాలు అవన్నీ. మనం ఒక అవగాహన ఉన్నప్పుడు, ఒక నేసెంట్ స్టేజ్లో ఉన్నప్పుడు, లేదంటే మనం ఎదుగుతున్న పరిణామ దశలో ఉన్నప్పుడు, సమాజాన్ని చూస్తున్నప్పుడు ఒక చిన్న కోపం వస్తే, ఒక అన్యాయం చూసినప్పుడు, ఒక మురుగునీటిని శుద్ధి చేయకుండా కాలంలోకి వదిలేసినప్పుడు, తాగే నీళ్లు కలుషితం అయిపోతుంది. సగటు మనిషికి ఒక వ్యక్తికి చిన్నపిల్లడు కోపం వస్తే ఎవరి మీద కోపం చూపించాలో తెలియదు, కానీ అన్యాయం జరుగుతుంది తెలుస్తుంది. అది కొద్దిగా ముందుకెళ్తే అది ఒక ఉద్యమకారుడి రూపం వస్తుంది. దాన్ని ఉద్యమిస్తాడు, దానికి ఏది వాళ్ళతో మాట్లాడటం లేదంటే ముందుకెళ్ళడం. కానీ దానిని కొన్ని సంవత్సరాల పాటు పట్టుకుంటే ఒక సాధకుడిగా మారుతాడు. సాధకుడు అనేది ఇట్స్ స్పిరిచువల్ వర్డ్, యాక్చువల్గా పొలిటికల్ వర్డ్ కాదు. సాధక్ అంటే ఒక సాధన చేసేవాడు, స్పిరిచువల్ సాధన చేసేవాడు సాధక్ అంటే. నేను రాజకీయాలని స్పిరిచువల్ సాధనగా పెట్టుకున్నాను. ఎందుకంటే నేను వెళ్ళిపోయి నేను కూర్చోబెట్టి యోగాలు చేసుకుంటూ ఇవన్నీ పెట్టుకుంటూ నేను చాలా సుఖంగా ఉండిపోవచ్చు. నాకు యోగ సాధనలో కూడా స్వార్థంగా కనిపించింది. నాకు ఆ యోగ సాధనని వదిలేసి రాజకీయాలు నా యోగ సాధనగా పెట్టుకున్నాను నేను. సో అందుకు నా జీవితం ఉద్యమించే వ్యక్తి ఆలోచన విధానం నుంచి సాధకుడిగా మారింది. నా మీద ఇష్టంతో బైక్ హారన్లోనూ మనం కూర్చోబెట్టి మన సైలెన్సర్లు పీకేసి బైక్ సౌండ్ల దగ్గర నుంచి వచ్చే యువత ఈ రోజున బాధ్యత గల నాయకులు అయ్యారు చాలా చాలా నియోజకవర్గాలు. అంటే వాళ్ళు నిరంతరం నేను చెప్పి మాట్లాడి అసలు ఇంట్లో నుంచి బయటికి రాని వాళ్ళు ఎవరైనా అడగాను, మీ పేరేంటమ్మా? హసీనా, షేక్ హసీనా. ఇక్కడున్న ఆడపడుచులు అందరూ వాళ్ళు అంతకుముందు ఒక 15 సంవత్సరాల ఇళ్ళలోంచి చెప్పిన బయటకు వచ్చేవాళ్ళు అడగాను, అసలు ఇప్పుడు వచ్చేవాళ్ళు కాదు. కాబట్టి ఏ ధైర్యంతో వచ్చారంటే, నేను చెప్పాను, మీలో నుంచి బలమైన నాయకులు రావాలి. మీరు ఇళ్లలోంచి మీకున్న నిజంగా గృహిణులకున్నంత కోపం పాలిటిక్స్ మీద అవగాహనకి ఎవరికి, మగాళ్ళు కూడా అంత ఉండదు అనిపిస్తుంది ఒకసారి. మీకు వచ్చి ఎంత ఎదురు తిరిగి అసలు నేనేమిటి లాగిపెట్టి కొట్టి మా అమ్మ దగ్గర వింటా ఉండేవాడిని అన్నీ. నాకు అందుకు తెలుసు మీరు అందరూ, మా పిన్నుల దగ్గర మా అక్కల దగ్గర వింటావాడిని. సో నాకు ఇంట్లో ఆ కోపాలు ఎలా ఉంటాయో తెలుసు నాకు. సో అందుకని నాకు జనసేన ఆడపడుచులకి చాలా ఉన్నతమైన స్థానం ఇవ్వాలన్న నా కోరిక. నన్ను నమ్మి నిలబడినందుకు నేను నా గుండెల లోతుల నుంచి మీకు నేను నా కృతజ్ఞతలు తెలియజేస్తాను. రాజమండ్రి జైలు కట్టించిన ఆయన వ్యక్తిని రాజమండ్రి జైల్లో పెట్టారు. ఆయనతో చూసి నాకు నిజంగా బాధేస్తుంది. నేను ఆయన చాలాసార్లు విభేదించాను కదా, 2018లో విభేదించాను. కానీ ఆ విభేదాలు పాలసీ పరంగా ఉంటాయి తప్ప ఆయన ఒకళ్ళు నాశనం అయిపోవాలో ఒకళ్ళు పాడైపోవాలో అని ఉండదు. సో నాకు ఆ రోజు ఏమనిపించింది, ఆయన జైలుకి వెళ్ళగానే నా దగ్గరికి చాలామంది నాకు సలహాలు ఇవ్వడం కొత్తగా పుట్టుకొచ్చేసారు. అప్పుడు దాకా వదిలేసిన వాళ్ళు అందరూ నన్ను సడన్గా వచ్చేసి, ఇప్పుడు మంచి సమయాన్ని పార్టీని డెవలప్ చేయాల్సిన టైం ఇదే, ఆయన జైలుకి వెళ్ళిపోయారు, మీరే కూర్చోబెట్టి ఇప్పుడు మొత్తం లీడ్ చేస్తే మొత్తం ఇటు తిరిగిపోయి యూ విల్ బికమ్ సీఎం అని. నాకేమనిపించింది అంటే, అసలు ఒక ఇల్లాజికల్గా అనిపించింది. అంటే ఒకళ్ళు మనం ఎదగాలి అంటే ఒకళ్ళు జైలుకి వెళ్ళిపోవాలి, మనం ఎదగాలంటే వాళ్ళు భౌతికంగా ఇక్కడ ఉండకూడదు. ఇలాంటి దౌర్భాగ్యపు ఆలోచన మీద ఒకటి పార్టీ పెట్టాడంటే వాడు ఎంత దిగజారుడు వ్యక్తి ఏంటో చెప్పండి. నాకు అనిపించింది, ఇలాంటి దిగజారుడు ఆలోచన నాకు ఉండవా, నాకు కూర్చోబెట్టి వదిలేసాను. అయిపోయిన తర్వాత మళ్ళీ ఆయన కలవడానికి వెళ్ళినప్పుడు నాకు నిజంగా బాధ కలిగింది. ఇది నా నేల కోసం నేను నిర్ణయం తీసుకుంటాను, నేను ఎవరిని అడగను అనుకో సార్. అందుకని నేను అలయన్స్ని ప్రకటించాను. అంటే నేను ఆ 120 సెకండ్లే పట్టింది. ఎవరికి ఫోన్లు చేస్తాను చెప్పండి, ఫోన్లు కూడా తీసుకెళ్ళడానికి లేదు జైలుకి వెళ్తే.
అందుకని ఫోన్లన్నీ మేము కారులో పెట్టాం. ఆ రోజు సాయంత్రానికి మా జాతీయ స్థాయి బీజేపీ నాయకులందరూ నువ్వు బొత్తులో ఉండి ఎలా పెడతామని నేను చెప్పాను. అంతకుముందు పరిస్థితులు తెలుసు కదా, చెప్పాను సార్ ఇది అరాచకంగా ఉంది అంటే వాళ్ళు కూడా పెద్ద మనసుతో అర్థం చేసుకున్నాను నేను తీసుకున్న నిర్ణయం. అంటే నా మీద అంత అపారమైన నమ్మకం వాళ్ళకి. నేను ఒక నిర్ణయం తీసుకున్నా అంటే చాలా హేతువుతో తీసుకుంటాడు ఈ వ్యక్తి, చాలా రేషనల్గా చాలా లాజికల్గా ఆలోచించి తీసుకుంటాడు తప్ప భావోద్వేగంతో ఒక ఆవేశంతో తీసుకునే వ్యక్తి కాదని వాళ్ళు నన్ను ఒక సంవత్సరాలుగా చూశారు కాబట్టి నన్ను నమ్మారన్నమాట. ఆ రోజు నమ్మకం ఈ రోజున మన లక్షల కోట్ల పెట్టుబడికి మూలాధారం. సో అందుకే నేను చెప్పాను, మీరు కూర్చోబెడేది మాట్లాడుతున్నారు పోలీసు వెళ్ళారు తెలంగాణ అంటే అస్సలు పాపము ఆయన అంటే నాకు ఇష్టం ఏదో పొరపాటున ఏదో అనేసరి కానీ వదిలేసారని చెప్పి అసలు మీరు అలాంటి ప్రస్తావన తీసుకురాకండి మా వాళ్ళకి బాధ్యత అని చెప్పుకుంటారని చెప్పి వెంటనే అది ఉపసంహరించుకోమని కూడా చెప్పాను. కాకపోతే అలా అని చెప్పి కొన్ని వెబ్సైట్స్ కానీ కొంతమంది వ్యక్తులు పదే పదే దాడి చేస్తుంటారు, వాళ్ళ మీద ఖచ్చితంగా యాక్షన్స్ ఉంటాయి. విశ్లేషకులు లాంటి వాళ్ళు సీనియర్ విశ్లేషకులు లాంటి ఒక పొరపాటు ఒక తప్పు ఒక జరిగింది, కానీ మిగతా వాళ్ళు చాలా మెథాడికల్గా చేస్తూ ఉన్నారు.